ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యానికి మేము వెళ్ళాం. ఇప్పుడే కోడూరు గేట్లోకి ప్రవేశించాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కోడూరు గేట్లో మేము సాగిస్తున్న సఫారీ. ఇది 150 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అభయారణ్యం. ఇందులో ఉన్న 1-2 గ్రామాలని మైదాన ప్రాంతానికి తరలించడం జరిగింది. అడవి యొక్క విశేషాలు ఇక్కడ గైడ్ తెలియజేస్తున్నాడు. మీరు చూస్తున్నారు కదా, మొత్తము 20 దాకా పెద్ద పుల్లు ఉన్నాయని, సాంబార్ డీళ్ళు, చింకారాలు మరియు ఇతర అడవిదున్న లాంటి జీవులు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ అడవిలో ఒక 40 కిలోమీటర్ల దూరం వరకైతే తిప్పుతారు. 2:30కు మొదలయ్యే సఫారీ సాయంత్రం 6 గంటల వరకు ముగుస్తుంది. ఈలోగా మనకు అదృష్టం కలిసి వస్తే పెద్ద పులి కనిపించవచ్చు, ఇతర జీవులు అయితే తప్పకుండా అవుపడతాయి. చూస్తున్నారు కదా, మన అడవులన్నీ ఆకురాల్చే అడవులు. ఇప్పుడు చెట్లకున్న ఆకులన్నీ రాలిపోయాయి కదా, మరి జస్ట్ 1-2 మంత్స్లోనే ఇవన్నీ చిగురించి దట్టంగా మారిపోతాయి. వర్షాలు పడగానే అడవి పచ్చని అందాల్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్న జిప్సీలో 6గురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇరువైపులా జల్లెడ పట్టినట్టుగా చూస్తున్నాం. కొద్ది దూరంలో మాకు ఒక నీల్గాయ వెళుతూ కనిపించింది. ఇవి మంచెలు అడవిలో అక్కడక్కడ ఉంటాయి. ఎనిమల్ కౌంటింగ్ అప్పుడు ఈ మంచె మీద మనం ఎక్కిస్తారు. రాత్రంతా మనం ఉండి నీళ్ళు తాగడానికి, అక్కడ ఉన్నటువంటి వాటర్ తాగడానికి వచ్చి జంతువుల లెక్కని మనం వేసి తెల్లారి మరుసటి రోజు వాళ్లకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అందుకోసం అన్నమాట ఈ మంచెలు. ఈ సాసర్పిట్ దగ్గరికి పులులు కానీ ఇతర జీవులు కానీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ కాసేపు అయితే వెయిట్ చేశాము. అక్కడ మనకు దుప్పి అవపడుతున్నది. ఇవి స్పాటెడ్ డీర్స్ అంటాం కదా. చెట్ల మీద అయితే మనకు లంగూర్స్ లెక్కలేని నవ్వుపడుతున్నాయి. మనం కొండ ముచ్చలు అంటాం. ఒక దూరంగా మొగనెమలి వెళ్తూ కనిపించింది. ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఒక దూరంలో మాకు సాంబార్ కనిపించింది. దాని గురించి గైడ్ చెప్తున్నాడు. దీన్నే మనం సాంబార్ డియర్ అని కూడా అంటాం. మళ్ళీ ముందుకు సాగిపోవడం మొదలుపెట్టాం. అడవంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు పక్షుల కిలకిల రావాలి తప్ప అడవంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో మాకు ఒక వార్త వచ్చింది, అక్కడొక 2 లెపర్డ్స్ ఉన్నాయని. వాటిని మనం చిరుతపులు అంటాం కదా. మనం అన్నిటినీ చిరుతపులి, చీతా అని పిలుస్తాము. అవి రకరకాల జాతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనకు సహజంగా ఓపడేదాన్ని చిరుతపులి అంటాము, దాన్ని లెపర్డ్ అంటాము. చిరుతపులి చాలా షై ఎనిమల్. అది సహజంగా మనకు కనిపించదు, చెట్లలో ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఇప్పుడు అదే పరిస్థితి మాకు ఎదురైంది. కొద్దిమంది కోపడుతున్నది, కొద్దిమంది కోపడడం లేదు. ఒక చిరుతనేమో చెట్టు పైన ఉంది, తల్లి చిరుతనేమో కింద పడుకొని ఉంది. పిల్ల చిరుత చాలా చిన్న పిల్ల, అది పైకెక్కి ఉంది చెట్టు మీద. అది కాస్త కనిపించడం లేదు. కింద మాత్రం దాని తల్లి పడుకొని ఉంది. అది గైడ్ చాలా టెక్నిక్గా బైనాక్యులర్లో ఫోటో తీశాడు. ఇదే అది. మళ్ళీ ముందుకు సాగాము. కొద్ది దూరంలో మరొక మంచె కనిపించింది. అక్కడ కూడా వాటర్ సోర్స్ ఉంది. అక్కడికి ఏమైనా ఎనిమల్స్ వస్తాయేమోనని చెప్పేసి కాసేపు ఆగాము. చూస్తున్నారు కదా, అది సోలార్ మెకానిజంతో పనిచేసేటువంటి వాటర్ ట్యాపు. సోలార్ కరెంట్తో అక్కడ ఉన్నటువంటి మోటార్ పనిచేసి బోర్లో ఉన్న నీటిని ఈ సాసర్లో పోస్తాయి అన్నమాట. కాబట్టి జంతువులకు నీటి కొరత లేకుండా ఎండాకాలం ఈ వాటి దాహార్తిని తీర్చే టెక్నిక్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము.
చూస్తున్నాం ఎక్కడైనా పులిజాడ కనిపిస్తుందేమోనని. కానీ లేళ్ళు చాలా ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడ చూడండి, అడవి పందుల గుంపు ఎంతలా ఉన్నాయో చూసారా? అవి ఒక కుమ్మాయంటే మనం కాస్త హరియమనడమే. ఇలాంటి పందుల గుంపు చాలా చోట్ల మాకు కనిపిస్తూనే ఉన్నాయి. అవి ఈ ప్రదేశంలోనే నీళ్లు తాగి పక్కకు పరిగెత్తే క్రమంలో మాకు కనిపించాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, చెట్టు చిటారు కొమ్మన ఈ లంగూర్ను. అది అక్కడ ఎందుకు కూర్చుందో తెలుసా? అటువైపు పులి వస్తే పైనుంచి అరిచి మిగతా జంతువులకు ప్రమాద హెచ్చరిక జారీ చేయడం అన్నమాట. తస్మాత్ జాగ్రత్త అని. ఇంతటితో ఈ సఫారీ ముగిసింది. మరొక సఫారీ రాత్రి మేము విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయం 6 గంటలకే మొదలైంది. ఇప్పుడు మేము ప్రవేశిస్తున్న గేటు 0 గేట్. ఇప్పుడు మొదలయ్యే సఫారీ ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు ఈ సఫారీ కొనసాగుతుంది. ఇందులో కూడా 40 కిలోమీటర్లు అడవిలో వివిధ ప్రదేశాల్లో తిప్పి వివిధ రకాల జంతువుల్ని చూపించే ప్రయత్నం చేస్తాడనమాట గైడ్. నిన్న మాకు పెద్ద పులి కనిపించలేదు, బాగా నిరాశ అయింది. ఇప్పుడు ఈ 0 గేట్లో కనిపించాలని మేము కోరుకుంటున్నాము. కనిపించడం కాస్త 0 కాదు కదా అని కాస్త జోక్ అయితే చేసుకున్నాము. కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఉదయం వాతావరణం. జంతువులు కూడా ఎండ లేకపోవటాన హాయిగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఇప్పుడే ప్రవేశించాం కదా అడవిలోకి. చూసారా, మా గైడు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు. పులిపోయిన అడుగుజాడల్ని మాకు చూపించాడు. ఇప్పుడే ఇటువైపుగా పులి పోయిందని దాన్ని మనం వెంబడిద్దామని చెప్పేసి ఆ పెద్ద పులి అడుగుజాడల్ని పట్టుకుని, వాటిని పగ్ మార్క్ అంటారు కదా, అలా ముందుకు సాగాము. ఏ క్షణంలోనైనా పులి జాడ పసికట్టాలని చెప్పేసి గైడు చాలా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టాడు. నిన్నటి గైడ్తో పోలిస్తే ఈ గైడ్కి సైంటిఫిక్ పరిజ్ఞానం బాగా ఉంది. పులిగా అడుగు జాడల్ని పట్టి దాని ఉనికి కోసము వెతకడం మొదలుపెట్టాడు. ఇతను ప్రజ్వల్ గైడ్ పేరు. ఇక్కడ లోయలో 4 మార్క్ పులి, దాని పిల్లలు ఉన్నాయి. చాలా దూరం నుంచి ఇది క్యాప్చర్ చేయడం జరిగింది. ఇందులో చాలా సూక్ష్మంగా గమనించాలి ఆ పిల్లల్ని, తల్లిని. ఇక్కడ కొద్దిసేపు అయితే గడిపాము. కొంతవరకు సంతృప్తినిచ్చింది, పూర్తి సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే పులి చాలా స్పష్టంగా దగ్గరలో అయితే అవుపించలేదు. ఇక ముందు అవుపిస్తుందేమో చూడాలి మరి. మాలో కొద్దిమంది కనిపించింది, కొద్దిమంది కనిపించలేదు. అటుగా ఒక నీలుగా అయితే వెళుతున్నది. అక్కడి నుంచి అయితే ముందు బయలుదేరే క్రమంలో మళ్ళీ మాకు ఆర్చి అనే పెద్ద పులి యొక్క అడుగుజాడల్ని గుర్తుపట్టాడు. అడుగుజాడల్ని బట్టి అది ఆర్చి అనే ఆడపులి ఈ అడుగుజాడలుగా చెప్పడం ఇక్కడ గొప్ప విషయం. ఈ అడుగుజాడల్ని పట్టుకొని మళ్ళీ బయలుదేరాం. కనీసం ఈసారైనా అదృష్టం ఎదురవుతుందో లేదో. అగ్గో చూసారా, అది అక్కడుంది చూసారా, ఇది ఆర్చి పెద్ద పులి. మా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో అరవడం మొదలు పెట్టారు. అది నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పి గైడు వారిస్తున్నాడు. అది ముందుకు రావాలనుకున్నదల్లా విరమించుకొని అక్కడ పడుకున్నది. ఇటువైపు ఇగో ఇలా ఉంది, అంటే అటువైపు నుంచి వచ్చేదన్నమాట అడవి. అటువైపుగా వచ్చింది. ఇగో ఈ వైపుగా ఇక్కడ ఈ చెట్టు కింద పడుకొని ఉంది. చూస్తున్నారు కదా, చెట్టు కింద సీత తీరుతున్నది. అసలు యాక్చువల్గా
మేమున్న వైపు రోడ్డు వైపు రావడం దాని ఉద్దేశం. చూస్తున్నారు కదా! ఆ కాస్త దూరంలో మాకు పెద్ద పులైతే కింద విశ్రమించి కనిపించింది. అదొక థ్రిల్లింగ్ అనుభూతి అని చెప్పవచ్చు. అందరికీ చాలా చక్కగా కనిపించింది. చాలా సేపు ఉన్నాం ఇక్కడ. అది కూడా కదలలేదు. అక్కడే కూర్చొని చూస్తారా? దీన్నే హెడ్ ఆన్ షాట్ అంటారు. అంటే డైరెక్ట్ మనకు ఫేస్ చూపిస్తున్నది. దర్పం, రాజసం అంటాం కదా! ఎంత అందంగా ఉంటుంది పెద్ద పులి నిజంగా. చాలా జిప్సీలొచ్చాయి. ఈ గైడు అందరికీ చెప్పాడు ఫోన్లు చేసి. అటొక డజన్, ఇటొక డజన్ జిప్సీలున్నాయి మాకు. మేము మధ్యలో ఉన్నాం. వీడియోను జూమ్ చేయడాన కొద్దిగా షేక్ అవుతున్నది. తిరిగి మళ్ళీ విశ్రమించింది. ఆ జీప్సీల గొడవ అంతా చూసి ఎందుకులే నాకని చెప్పేసి కాసేపు విశ్రాంతిగా కూర్చున్నది. అప్పటికే ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చినట్టుగా గైడ్ చెప్తున్నాడు. అడుగుజాడల్ని బట్టి దానికి విశ్రాంతి అవసరం. అందుకే అక్కడ ఆగిందనమాట. ఇప్పుడు ఇంత షేక్ అవుతుంది యాంటీ షేక్ సెన్సార్ ఉంటుంది. కరెక్ట్ స్టేబుల్గా వస్తుంది వీడియో మాత్రం కాదు. కోలాహలంగా ఆనందోత్సాహాలతో బయలుదేరాము. మా రిసార్ట్స్కి వచ్చాము. చూసారా, ఇది హైవే, కాశ్మీర్ హైవేపై మనకు ఈ రిసార్ట్ ఉంది. అనంత్ రిసార్ట్. ఇక్కడ ఉన్నామన్నమాట. చుట్టూ అడవిలాగానే ఉంటుంది. పక్కకే అడవి. ఇది 9th మార్చ్ 1936లో నిర్మించినటువంటి వెనకటి బిల్డింగు. దాన్ని రిసార్ట్గా మార్చారు. అంటే నిజామ్స్ కాలంలో వాళ్ళ హంటింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు సేద్యడానికి కట్టుకున్నదనమాట. దీన్ని కాస్త రిసార్ట్గా మార్చారు. అవే దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. చుట్టూ చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇక్కడి నుంచి మనము మిథాని, సున్నా అండ్ కోడూరి ఈ 3 గేట్లోకి మనం వెళ్ళవచ్చు. ఆదిలాబాద్లో కూడా ఉండవచ్చు, కానీ ఇంత ఆహ్లాదకరంగా అయితే వాతావరణం ఉండదు. ఇక్కడ చాలా బాగా ఉంటుంది. కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, సరదాగా గడపవచ్చు. మేము పైన ఉన్నాము. పైన కూడా రూములు ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, కింద సెల్లార్లో కూడా రూములు ఉన్నాయి. ఇక్కడ ఒక ఊయల, అనంత్ హెరిటేజ్ అని హెరిటేజ్ యొక్క పేరు. ఇది ఫ్రంట్ ఆఫీస్. ఇది ఇక్కడ ఆఫీస్ లోపల ఇక్కడ బజాజ్ చేతక్ స్కూటర్ను కాస్త పులిగా మార్చేశారు. లోపల గోడకు వివిధ సందర్భాల్లో టూరిస్టులు దించినటువంటి పులుల బొమ్మల్ని వీళ్ళకి ప్రజెంట్ చేస్తే గోడ మీద అలా ఉండిపోయాయన్నమాట. మాకు ఈ రిసార్ట్స్ బుక్ చేసిన
ఐ నాగేశ్వరరావు గారు కూడా వారు దించిన ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వివిధ కాలాల్లో ఈ అడవిలో జీవించిన పెద్ద పులులన్నమాట. చూడండి పక్షుల కిలకిల రావాలు. ఈ రిసార్ట్ చుట్టూ ఎంత అందమైన వాతావరణం ఉందో, ఆహ్లాదకరమైన వాతావరణం అని చెప్పవచ్చు. మనకొక మెమొరీగా మిగిలిపోయే అనుభూతి అనమాట. ఈ పక్కన డైనింగ్ హాలు. మనం 2500కి మనం రూమ్ బుక్ చేసుకుంటే అందులోనే డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, టీ అన్నీ ఇస్తారు. 24 అవర్స్ మనం ఈ రూమ్లలో గడపవచ్చు. మేము ఆ పై రూమ్లో ఉన్నాము. ఇటు పక్కగా కూడా కొన్ని కాటేజెస్ ఉన్నాయి, ఇందులో కూడా ఉండవచ్చు. ఇక్కడ పనస చెట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. చూడండి కాయలు, పనసకాయలు. ఇది అనంత్ హెరిటేజ్ అని చెప్పేసి మనము గూగుల్ చేస్తే ఆ వెబ్సైట్ వస్తుంది, మనం బుక్ చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారా. చుట్టూ విశాలమైన ప్రదేశంలో ఈ యొక్క హెరిటేజ్ కాటేజెస్ నిర్మించడం జరిగింది. చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. ఇక్కడ పెద్ద బ్యాంబూ పొద ఉంది, వెదురు పొద. ఇగో ఇక్కడ ఏకాంతంగా కూర్చున్నాము రాత్రి. ఈడెవరైనా కూర్చోవచ్చు, ఆహ్లాదంగా గడపవచ్చు. అసలు కుర్చీలు అయితే లెక్కలేవు. ఎక్కడ పడితే అక్కడ చైర్స్, బెంచెస్, ప్రతి చెట్టుకు వేలాడే పక్షిగూళ్ళు, రకరకాల చెట్లు, రామాఫలం చెట్ల నుంచి మొదలుకొని ఇక్కడ చూసారా ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇందులోనైతే ఇంతసేపు చాలామంది జలకాలాడారు. ఇదొక అనుభూతిని మిగిల్చేటువంటిది. సాయంత్రం కాగానే అక్కడి నుంచి ఫౌంటైన్ పడుతుంది. ఇప్పుడు ఫౌంటైన్ బంద్ చేశారు. దూరంగా కాటేజ్ అవుపడుతున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.